జుట్టు బాగా రాలిపోతుందా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఈ ఒక్క ఆకు చాలండి. ఏదో మంత్రం వేసినట్టుగా మీ జుట్టు రాలటం ఆగిపోతుంది. ఒకవేళ ఊడిపోయిన జుట్టు కావాలన్నా సరే కానీ ఒక్క వెంట్రుక రాలిన చోట ఒక 10 వెంట్రుకలన్నా వస్తాయి అన్నమాట. అంత అద్భుతమైన ఆకు. ఇదేంటి, ఎలా చేసుకోవాలి, ఏంటి, ఇది అసలు ఏం ఆకు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రండి, వీడియో మొత్తం చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకేనా? హాయ్ అండి. వెల్కమ్ టు ఐకెల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి ఈవిడ చెట్లు పుట్టలు చూపిస్తుంది అనుకుంటున్నారా? కాదండి. మీకు ఒక చిన్న చిట్కా చెప్దాము. చిన్నదే కానీ చిట్కా, కానీ చాలా మంచి చిట్కా అండి. ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేదనమాట. అదేంటి అంటే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనే సమస్య ఏంటంటే జుట్టు రాలిపోవడం. జుట్టు విపరీతంగా రాలిపోతుంది. అది పొల్యూషనే కావచ్చు, లేకపోతే మన ఫుడ్‌లో ఏదైనా తేడా తీసుకోవడం కావచ్చు, లేదంటే టైంకి తినకపోవడం, నిద్రకపోవడం లేకపోవడం, లేదంటే ఆలోచనలు ఏది కారణమైనా కావచ్చు. అదంతా మొత్తం ప్రభావం చూపిచ్చేది జుట్టు మీదనమాట. అందులో మన ఆడవాళ్ళకి జుట్టంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు కదా! సో, ఇప్పుడు ఈ చిట్కా అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుందండి. చిన్నవాళ్ళు నుంచి గూడా రాసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. అదేంటంటే ఇదిగోండి. ఈ చెట్టేంటో ఎవరికన్నా తెలిసుంటే గనక నేను విషయం చెప్పేలోపు నాకు కామెంట్ చేయండి. ఈ చెట్టొచ్చేటప్పటికి ఈ చెట్టు ఆకుంది చూసారా? ఇదిగోండి. ఈ చెట్టు ఆకుని చక్కగా ఇలాంటి ఆకులన్నీ అంటే ఇదేం చెట్టనేది నేను చెప్తాను. ఇది ఇట్లాంటి ఆకులన్నీ మంచి మంచిగా పెద్ద పెద్దగా ఉన్న ఆకులండి. ఇట్లాగా బాగా చక్కగా ముదిరిన ఆకులు మంచిగా అంటే ఆకుల మీద గూడా ఏమి పొల్యూషన్ లేకుండా ఉండే ఆకుల్ని తీసుకొచ్చుకొని, చక్కగా మిక్సీ పట్టుకొని లేదంటే గనక చక్కగా రోట్లో వేసి నూరుకునన్నా సరే గానీ, ఈ ఆకు రసాన్ని పసర తీసేసి చక్కగా హెయిర్‌కి అప్లై చేసుకోవడం అనమాట. హెయిర్‌కి 1, 2 సార్లు అప్లై చేయండి. మీ జుట్టనేది జెట్ స్పీడ్‌లో పెరుగుతుందనమాట. ఎంత బాగా పెరుగుతుందంటే అంటే మీరు ఎన్ని రకాల ఆయిల్స్ వాడినా సరే గానీ, ఎన్ని రకాలు చేసినా సరే గానీ, ఇది రాసినంత రాస్తే పెరిగినంత బాగా మాత్రం ఏది పెరగదు. 100% షూర్ నేను చెప్పగలను. ఎందుకంటే నేను కూడా వాడుతున్నానండి దీన్ని. నేను వాడిన తర్వాతే మీకు నేను చెప్తున్నాను. ఇదేం ఆకు అంటే దీన్ని ముళ్ళగోరింటాకు పువ్వులంటారు. గుర్తుందా మీకు? అంటే ఈ రోజుల్లో అంటే మొక్కలు అందరూ పెంచుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఐడియా ఉండుంటుంది. ఈ పువ్వులు ఎలా ఉంటాయంటే కనకాంబరం అంటే పసుపు కనకాంబరం లాగా కనకాంబరం కూడా కాదు. డిసెంబర్ పూలుంటాయి చూసారా? ఆ షేప్‌లో ఉంటది గానీ పసుపు కలర్‌లో ఉంటది. చక్కగా పసుపు కలర్‌లో ఉంటది. దీనికసలు పువ్వులు లేవండి. ఇది చాలా చిన్న చెట్టు కదా! ఇంకా మొగ్గలున్నాయి. ఇదిగోండి. ఈ మొగ్గలున్నాయి. ఇవన్నీ విచ్చితే చక్కగా బాగా మంచిగా వస్తాయి. ఇంకా రాలేదనమాట. నేను మీకు పువ్వులు చూపించడానికి. నేను ట్రై చేస్తానండి. ఇక్కడెక్కడైనా ఏదైనా ఉంటే గనక నేనొక క్లిప్ అనేది యాడ్ చేస్తాను మీకు. ఈ పువ్వులు చూపించడానికి. ఇదిగోండి. ఇట్లాంటి ఆకులు తుంచుకోండి చక్కగా. ఇలాంటి ఆకులు మంచిగా ఉండే ఆకులు తుంచుకొని, ఈ ఆకుల్ని చక్కగా మిక్సీ వేసేసుకొని, పసర తీసి జుట్టుకు రాయండి. ఎంత బాగా పెరుగుతుందో జుట్టనేది. ఇది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాననమాట. వీడియో చేసి చూపిస్తాను. ఎలా తీసుకోవాలి ఏంటనేది. నేను అప్లై చేసి కూడా చూపిస్తానండి. ఇదిగోనండి, ఆకుని తెచ్చుకున్నాం కదా. ఆకుని తెచ్చుకున్నాక శుభ్రంగా 1కి 2 సార్లు చక్కగా ఇట్లాగా కడిగేసేసుకోండి ఆకుని. ఎందుకంటే ఎంత మంచి ఇదిగా ఉన్నా సరే కానీ దీని మీద ఆకు మీద కొంచెం మట్టి అట్లా ఉంటుంది కదా, మనం తలగ పెట్టుకుంటాం మళ్ళీ దీన్ని. అందుకని చక్కగా 1కి 2 సార్లు చక్కగా ఇట్లా కడిగేసేసుకోండి. అంటే ఇట్లా నీళ్ళు తేటగా వచ్చేలాగా కడుక్కోండి. ఇలా కడిగేసేసుకుని దీన్ని రోట్లో నూరుకున్నా మంచిదేనండి. లేదు అంటే కనుక మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకుంటే ఏమవుతుందంటే బాగా చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది అనమాట. మిక్సీ జార్లో అయితే మన రోట్లో నూరుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఈ ఆకు అనేది మామూలుగా అన్ని ఆకుల్లాగా సాఫ్ట్గా ఉండదండి. ఇది కొంచెం బరగ్గా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా, ఇది కొంచెం బరక వస్తుంది అనమాట. ఎట్లా చూసినా కూడా బరగ్గా ఉంటుంది. అందుకని చెప్పని దీన్ని మిక్సీ జార్లో వేసుకోండి, చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇదిగోండి, నేను ఇట్లా మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను పేస్ట్ చేసుకొచ్చి మీకు నేను చూపిస్తాను. అంటే ఎలా పేస్ట్ చేసుకోవాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుని అయితే మళ్ళీ వస్తానండి. ఇదిగోనండి, చూసారా? ఇలాగా చక్కగా నీళ్లు పోసుకుని ఇట్లాగా మెత్తగా, అంటే ఇది తొందరగా అయితే మెదగదండి ఈ ఆకు అనేది. మామూలుగా అన్ని ఆకుల్లాగా వేసేసి బర్రమని తిప్పితే కనుక అవ్వదు. దీనికి కొంచెం అంటే ఎక్కువసేపే మిక్సీ పట్టాల్సి వస్తుంది. అందుకని కొంచెం వాటర్ పోసుకుని ఇలాగా మెత్తగా చేసుకోండి. ఇది ఏంటంటే చాలామంది అనుకుంటారంటే కొంచెం బరగ్గా ఇట్లా ఉంది కదండి అని చెప్పని అనుకుంటారు. మీకు ఇలా వద్దు అనుకుంటే కనుక ఏం చేస్తారంటే ఒక టీ వడగట్టే దాంతో కానీ అట్లా ఏదైనా స్ట్రైనర్తో వడగట్టేసేసుకోండి. నేనైతే కనుక దీన్ని డైరెక్ట్గా అప్లై చేసుకుంటానండి. ఎందుకంటే ఇదంతా కూడా మనం ఇది రాసుకున్న తర్వాత మనం ఎటు తలస్నానం చేస్తాం కాబట్టి అది మొత్తం అంతా వాటర్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఏం పెద్ద ఆకులు కాదు కాబట్టి జుట్టులో ఇరుక్కోవడం కానీ ఉండిపోవడం కానీ అట్లా ఏం ఉండదు. అందుకే నేనైతే కనుక డైరెక్ట్గానే అప్లై చేసుకుంటాను. మీరు ఎవరైనా సరే కానీ ఆ తొనకలు కూడా వద్దు అనుకుంటే కనుక ఒక స్ట్రైనర్ ఉపయోగించుకుని చక్కగా
దాన్ని వడగట్టేసేసుకోండి. ఓకేనా? క్లాత్లో మాత్రం వద్దండి, ఎందుకంటే ఒక క్లాత్లో వడగడితే అసలు ఇదంతా కూడా రాదు, ఆ క్లాత్కి దిగదండి. ఇది జ్యూస్ అనేది బాగా చిక్కగా ఉంటుందన్నమాట, దిగదు. ఓకేనా? దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే దీన్ని డైరెక్ట్గా ఇట్లాగే ఒక గిన్నెలోకి తీసేసుకొని అప్లై చేసేసుకోండి. లేదు అంటే కనుక 2 రకాలుగా వాడుకోవచ్చండి దీన్ని మనం ఇంట్లో వాడుకునే కొబ్బరి నూనె ఉంటుంది చూసారా, అంటే మంచి కొబ్బరి నూనె మనం కాయలు పట్టించుకుని తెచ్చుకుంటాం చూసారా గానుగ నుంచి, అట్లాంటి కొబ్బరి నూనె తీసుకుని ఆ కొబ్బరి నూనెలో ఇది చక్కగా మిక్స్ చేసేసి నూనె పైకి తేలేంత వరకు, ఇదంతా బాగా నల్లగా మాడిపోతుందండి, సిమ్లోనే కాసుకోవాలన్నమాట. సిమ్లోనే మనం నెయ్యి కాస్తాం చూసారా, అలాగా సిమ్లో పెట్టి చక్కగా ఈ రసం అంతా కూడా ఆయిల్లో పోసేసుకుని చక్కగా ఆ ఆయిల్ పైకి తేలేంత వరకు, ఇదంతా బాగా బ్లాక్గా అయిపోయింది అనుకోండి, అడుక్కెళ్ళిపోతుంది, ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. అలా ఆయిల్ కనుక మీరు చేసి పెట్టుకుంటే 3 నెలల వరకు పనిచేస్తుందండి. లేదు ఇలాగే అంటే అంత ఆయిల్ పట్టుకుని చేసుకుని రోజు ఆయిల్ రాసుకోవడం, ఈ సమ్మర్లో రోజు ఆయిల్ రాసుకోమంటే ఎవరి వల్ల కాదండి అది. అందుకని చెప్పని అట్లా కాదులేండి మేము ఇట్లాగే వాడుకుంటాం అనుకుంటే ఏ ఆలోచన లేకుండా చక్కగా అన్నమాట. ఇది ఆకు దొరికినప్పుడు వారంలో 2 సార్లు మటుకు ఇలా పచ్చిగానే, అంటే ఆయిల్ రాసుకునే వాళ్ళైతే డైలీ రాసుకుంటారు కాబట్టి అది వేరే విషయం అండి, అది కూడా చక్కగా మంచి గ్రోతే వస్తుంది. అలా కాకుండా కూడా ఇలా డైరెక్ట్గా అప్లై చేసినా సరే కానీ మీ హెయిర్ అనేది చాలా మంచిగా పెరుగుతుంది అన్నమాట, చాలా బాగా పెరుగుతుందండి. ఇంకా దీన్ని ఎట్లా అప్లై చేయాలంటే మనకి జుట్టంతా, అంటే మన హెయిర్ అంతా మొత్తం ఏం అప్లై చేయక్కర్లేదండి, పైన కుదుళ్ళు ఉంటాయి చూసారా, ఇది మాడుకి కుదురు ఉంటుంది చూసారా, ఇట్లా అనమాట. ఇది ఇట్లా తీసుకుని ఆ కుదురుకి మనం కొబ్బరి నూనె అప్లై చేసుకుని ఇట్లా మసాజ్ చేసుకుంటాం చూసారా, అట్లాగా దీన్ని మసాజ్ చేసుకోవాలి. మన జుట్టు కింద పొడవు వరకు ఉన్నంతసేపు అంతా మనమే రాసుకోవాల్సిన లేదు, పైన మాడుకు మాత్రం చక్కగా పాయలుగా ఇట్లా జుట్టు అంతా చక్కగా విడదీసి చక్కగా అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత ఇదంతా బాగా ఆరిపోవాలండి, అంటే కొంచెం బాగా ఓవర్ హీట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా ఫాస్ట్గా ఒక 10 నిమిషాల్లో తలంతా ఆరిపోయినట్టు ఉంటుంది. మామూలుగా ఉన్న వాళ్ళకైతే ఒక అరగంట పడుతుంది. కానీ ఇది రాసిన తర్వాత అట్లీస్ట్ ఒక 20 నుంచి 30 మినిట్స్, అంటే 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు అలా వదిలేసేయండి ఆ హెయిర్ని. ఏదో మీరు తలస్నానం చేయడానికి ముందు ఏదో చిన్న పనులు చేసుకుంటాం కదా, అప్పుడు అప్లై చేసేసుకుని చక్కగా వదిలేశారనుకోండి, మనం స్నానం చేయడానికి వెళ్ళబోయే ముందు ఒక 20 నిమిషాల ముందో అరగంట ముందో రాసుకుంటే చాలండి, ఇది అంతా చక్కగా హెయిర్కి పడుతుంది. దీని రిజల్ట్ మీరు 1 కాదండి 2 సార్లు రాసిన తర్వాత మీకే అర్థమవుతుంది, చాలా ఫాస్ట్గా పెరగటం స్టార్ట్ అవుతుంది అనమాట. దీని వారంలో ఇట్లా 1-2 సార్లు దొరికితే 2 సార్లు రాయండి, లేదంటే వారానికి కనీసం ఒక్కసారి అప్లై చేయడానికి ట్రై చేయండి. చాలా చాలా మంచి గ్రోత్ ఉంటుందండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ఇది కానీ ఏమీ ఉండవు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా రాయొచ్చు అన్నమాట. ఇది ఎక్కడైనా దొరికితే మాత్రం ఈ ఆకుని విడిచిపెట్టకండి. కానీ చాలా 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 మంచి రెమెడీ అనమాట ఇది. ఎవరికైనా కానీ జుట్టు ఊడిపోతుంది, లేదంటే మేము కట్ చేస్తే మాకు జుట్టు పెరగట్లేదండి, లేదంటే మొత్తం అంతా పోయిందండి, అక్కడ వరకు కొంచెం అంటే ఇలాగ పైన అంతా ఖాళీగా కనిపిస్తుంది, పాపిడి ఎక్కువగా కనిపిస్తుంది, మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది అనుకునే వాళ్ళు ఎవరైనా సరే కానీ, పెద్దవాళ్ళైనా సరే కానీ చక్కగా దీన్ని అప్లై చేసుకోండి, ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి.